హలో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఎగ్ బుర్జియా అనమాట. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఎగ్స్, ఆనియన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు అనమాట. సో మనం ఈ నార్మల్ ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ బుర్జియా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. సో ఆనియన్స్ ఫస్ట్ మనం స్క్వేర్స్గా డైస్గా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా ఉంటే కూర బాగుంటుందన్నమాట. సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో మనం ఆప్షనల్ అనమాట, మిర్చి కూడా వేసుకోవచ్చు. కారం పొడి వేసేస్తున్నాను కాబట్టి మిర్చి నేను వేయట్లేదు. ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కట్ చేసుకున్నానో. సో ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మనకు క్వాంటిటీ ఎంత కావాలి దాన్ని బట్టి ఎగ్స్ అండ్ ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 4 ఎగ్స్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో ప్యాన్ పెట్టేసుకుందాము గుడ్డు కూర చేసుకోవడం కోసం. సో ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం మంచిగానే వేసుకోవాలన్నమాట. సో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసింటాను. సో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మీకు సరిపడా. కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, దానికి తగ్గట్టు ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వాలి, రెడ్డిష్ కలర్ రావాలన్నమాట. మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది అనమాట. దాని ఫ్లేవర్ అండ్ స్మెల్ టెక్స్చర్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో నేను ఆనియన్స్ తొందరగా మగ్గడానికి అందరికీ తెలిసిన ట్రిక్ సాల్ట్ వేసేస్తున్నాను అనమాట. సో సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి కదా. సో ఆనియన్స్ వేగేలోపు నేను ఏం చేస్తున్నానంటే ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. గిన్నెలో వేసుకొని నేను దాన్ని ఒకసారి మిక్స్ చేసేస్తాను అనమాట. అట్లా చేస్తే ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎగ్స్ అంతా మంచిగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసేయచ్చు, బట్ ఇలా బీట్ చేసుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది అనమాట పొడి కూర. చూడండి మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మన ఆనియన్స్ ఎంతవరకు వచ్చాయో చెక్ చేసేద్దాం. సో ఇలా ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఆల్మోస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి, ఇంకొంచెం దగ్గరికి వస్తుంది అనమాట. సో చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి దగ్గరికి వచ్చేసాయి. సో దీంట్లోనే మనం ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాము. సో కారం అండ్ ధనియాల పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం సరిపోయాయా లేదా అని. సో టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు కారం అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనము. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, జస్ట్ 1/2 టీ స్పూన్ సరిపోతుంది, జస్ట్ కలర్ అండ్ టెక్స్చర్ కోసం. సో ఇలా వేగిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. సో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అని అంటే మన ఆనియన్ ఫ్రై మంచిగా రెడీ అయిపోయినట్టే. సో ఈ టైంలో ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ఎగ్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్గా అన్ని బీట్ చేసుకొనైనా ఎగ్స్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎగ్స్ అప్పటికప్పుడే పగలగొట్టి కూడా వేయచ్చు. జస్ట్ ఫ్లఫీనెస్ కోసం అని చెప్పేసి నేను ఇలా వేసాను. కాసేపు కదపకుండా అలాగే పెట్టేస్తే కింద లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇలా ఒక మిక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది అన్నమాట లేయర్ ఫామ్ అవుతుందా, ఎగ్ అనేది హార్డ్ అవుతుందా లేదా అనేసి మనకు తెలుస్తుంది. సో చుట్టూ చూసారంటే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఆమ్లెట్ కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. సో మనకు తెలిసిపోతుంది కాబట్టి చుట్టూ చూడండి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసేసుకోవాలన్నమాట. కంప్లీట్ సిమ్లోనే కుక్ చేస్తున్నాను నేను, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టేస్తే కింద ఎగ్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్లే సాఫ్ట్గా ఉండకుండా ఎగ్ వచ్చేసి హార్డ్ అయిపోతుంది, కొంచెం రబ్బరీ టైప్ అయిపోతుంది అనమాట. సో కాసేపు ఒక లేయర్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట.
ఇలా అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటుతూ ఉంటుంది. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఆల్మోస్ట్. సో, ఇలా మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. సో, కొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడే మనం దించేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పాన్ కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి దాన్ని దించేసి పక్కన పెట్టేసుకుంటే ఎగ్జాక్ట్ టెక్స్చర్ మనకొస్తుందనమాట. సో, మన ఎగ్ బుర్జియా రెడీ అయిపోయింది. ఇంకా అమ్మ చపాతీ చేస్తుండే అనమాట. సో, అది కూడా వీడియో తీద్దాం కదా అని చెప్పేసి మా ఇంట్లో చపాతీ ఎలా చేస్తారా అని చెప్పేసి జస్ట్ ఒక వీడియో తీద్దామని అనిపించి వీడియో స్టార్ట్ చేశాను. జొన్న రొట్టె కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో, ఇలా పిండి అంతా మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆ పిండి అనేది సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. సో, ఇలా ఒక టైం ఉంటే ఒక 15-20 మినిట్స్ నానితే ఇంకా చపాతీస్ బాగా వస్తాయి. టైం లేకపోతే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. సో, ఇలా రౌండ్స్ అన్నీ చేసుకొని మా ఇంట్లో మేము ట్రయాంగిల్ షేప్ చేస్తామన్నమాట. అన్నీ మడత పెట్టేసి ట్రయాంగిల్గా ఎందుకు చేస్తామంటే చపాతీ అనేది మంచిగా పొంగుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో, ఇలా ఆయిల్ పట్టించి ఇలా ట్రయాంగిల్ షేప్స్ అన్నీ చేసుకొని పెట్టేసుకుంటాము. నెక్స్ట్ ఇంకా చపాతీ కాల్చేద్దాము ఫ్రెండ్స్. సో, పాన్ అయితే పెట్టేశాను. పాన్ పెట్టేసి చపాతీ ఇలా రుద్దుకొని పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి, లేదంటే అతుక్కుపోతుంది. సో, ఇలా మంచిగా షేప్ రుద్దుకొని పెనం మీద పెట్టేసుకోవడమే. సో, ఇలా మంచిగా రుద్దుకున్న తర్వాత పెనం చాలా హీట్ అయిపోయింది. సో, ఇంకా మనం చపాతీ వేసేసుకుందాము. చూడండి పెనం ఎంత హీట్ అయిందో, వేయగానే బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. నేను ఇదంతా వీడియో తీస్తూ ఆ బబుల్స్ వస్తున్నది గమనిస్తూ అట్లే పెట్టేశాను. సో, మాడిపోయింది. అందుకే వీడియో తీస్తూ వంట చేయాలి అంటే ఇట్లాంటి తంటలు ఖచ్చితంగా పడతాయి. చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఈ పొంగుతున్నది నేను వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి దాన్ని మార్చేసాను, మాడిపోయింది. బట్ ఏం పర్లేదు, ఎక్కువ మాడలేదు కాబట్టి ఓకే ఫైన్. సో, అది మాడింది కదా అని చెప్పేసి ఇంకో చపాతీ వేసామన్నమాట. చూడండి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో, ఇలా మనం అంతా కాల్చుకోవాలన్నమాట. కొంతమంది నూనె వేసుకుంటారు, కొంతమంది వాటర్తో కూడా కాల్చుకుంటారనమాట. సో, ఇలా ఎడ్జెస్ అంతా మంచిగా కాల్చుకోవాలి. నేనైతే ఆయిల్ వేసుకోను, వాటర్ వేసుకోను, డైరెక్ట్గా ఒత్తిది తినేస్తాను. మా ఇంట్లోనే ఉన్నాం, ఒకరు ఆయిల్ కావాలంటారు, నేనైతే అసలు ఆయిల్ వద్దని చెప్తానమాట. సో, ఇట్లా చపాతీ అంతా ఎడ్జెస్ అంతా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా చపాతీస్ అన్నీ వేసేసుకొని వేడి వేడి చపాతీ అండ్ ఎగ్ బుర్జియా తినేయడమే. చూడండి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని తినడానికి రెడీ అయిపోయాను. చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా మనం మడత పెట్టుకుంటే లేయర్స్ పొరలుగా కూడా వస్తాయి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది. సింపుల్గా బ్యాచిలర్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.